స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. మంగళవారం దుగ్గిరాల్లో ఇంటింటికి తిరిగి ఓటర్ల పంపిణీ చేసిన బీఎల్ఓలు ఇచ్చిన ఇన్నోవేషన్ ఫారాలను సత్వరమే బీఎల్ఓలకు అందించాలని గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. దుగ్గిరాల మృత్యుజానగర్లో కొన్ని ఓటర్కి ఇమ్యూనేషన్ ఫారాలు ఇచ్చిన వారి గృహాన్ని సందర్శించడం జరిగింది. వారు ఇన్విటేషన్ ఫారాలు ఫిలప్ చేసి ఇచ్చారేమో అని కనుక్కుందామని చెప్పి వెళ్ళాను. కానీ వాళ్ళు కొందరు తీసుకున్న ఫారాలు తీసుకున్నట్టుగానే పక్కన పెట్టున్నాయి. వాళ్ళకి అమ్మా ఇవి చాలా ముఖ్యమైనవి, మీరు ఫిలప్ చేసేసి ఎల్ఓ గారికి ఫోన్ చేసిన వచ్చి తీసుకెళ్తారు, లేకపోతే సచివాలయంలో ఇవ్వమని చెప్పి ఫిలప్ చేసి రాదు అని చెప్పారు. రాకపోతే నా రండి నేను ఫిలప్ చేసిస్తాను అని కూడా వారికి చెప్పడం జరిగింది. ఎన్విటేషన్ ఫారాల ఎంత ముఖ్యమైనవి అనేది ప్రజల్లో చాలామందిలో అవేర్నెస్ రావాల్సింది ఉంది. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియని నిర్లక్ష్యం చేయవద్దు. బిఎల్ఓలు బిఎల్ఏలు తదితరులు ఇంటికింటికి తిరిగి ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలు మరో వారం రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో సత్వరమే ఫారాలు నింపి బిఎల్ఓలకు బిఎల్ఏలకు లేక గ్రామవార్డు సచివాలయంలో ఇవ్వాలి. సరిపట్ల అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఓలకు ఫోన్ చేసిన వారు మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకొని ఫారాలు తీసుకెళ్తారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. సమయాభావం వల్ల ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా సర్ కార్యక్రమానికి నేరుగా ఫీల్డ్లోకి బిఎల్ఓలకు తోడుగా అంగన్వాడీ మెస్మా ఫీల్డ్కి పంపడంతో వారికి కనీస అవగాహన పరిజ్ఞానం లేకపోవడంతో వేగవంతంగా ఎమ్యూనరేషన్ ఫారాలు పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. చదువుకున్న వారు సైతం ఎమ్యూనరేషన్ ఫారాలు నింపలేక నిబంధనలు అర్థం కాక తికమక పడుతున్నారు. ఎన్నికల సంస్కరణలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గౌరవించి ముందుకు తీసుకెళ్ళాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఎక్కడ తమకు ఓటు ఉండాలని కోరుకుంటున్నామో అక్కడ తమ ఆధార్ కార్డు మార్పు చేసుకోవాలి. ఇప్పటికే ఓటు ఉన్నవారు మరోసారి ధృవీకరించుకోవాలి. అందుకు బిఎల్ఓల సహకారం కూడా తీసుకోవాలి. వీటన్నిటి నడుమ వారం రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓటు ఎక్కడ కోల్పోతామో అని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా బిఎల్ఓలకు సర్ డ్యూటీతో పాటు రెవెన్యూకు సంబంధించిన పాస్ పుస్తకాలు, రీసర్వే లాంటి పనులతో ఒత్తిడికి గురవుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని సర్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి.